ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో కొబ్బరి, యాలకులు, లవంగాలు, మిరియాలు, కాజు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న ఎగ్స్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్కి తిప్పుకోవాలి. అలా 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం బండపువ్వు, సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అలా ఆ మసాలాని మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ మన టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చాక సరిపడన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. గ్రేవీ థిక్నెస్ ఎక్కువగా ఉంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా లిడ్ పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేలా ఉడికించుకోవాలి. అలా ఉడికాక కలుపుకొని గరం మసాలా వేయాలి. అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ఇంకా లిడ్ పెట్టుకోవడమే. లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలి. లిడ్ తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చిందంటే ఇక మన ఎగ్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి ఇక సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.